ఇది సంతూర్ ఎంత మేడం ఒక సబ్బు? సరే అందరూ కూడా ఇది ఇంత పెద్ద ఇంత రేటు వాడం కదా, మేము కూడా సంతూరే వాడదు ఇంతకు ముందు. సంతూర్ ఎంత ఒకటి 35 అవుతుంది మేడం, 35 కదా. మీకు నెలకి ఎన్ని పడతాయి? 3-4 పడతాయి కదా. అవి 4 పట్టిన దగ్గర 2 సబ్బులే సరిపోతాయి. సంతూర్ ఒకటి 35, రెండింటికి ఎంత? 70 రూపాయలు. ఇది ఒక్కటి సరిపోతుంది, 2 సబ్బులు వాడితే ఇది ఒక్కటే సరిపోతుంది. 43 రూపాయలు, 50 ఉంటుంది. ఐడి ఉండడం వల్ల డిస్కౌంట్ వస్తుంది. 43కి ఒక్కటే సబ్బు సరిపోతుంది. చూడడానికి రేట్ ఇదే ఎక్కువ ఉంటుంది. చెప్పాను కదా ఇందాక లెక్క, సేమ్ అంతే. సంతూర్ పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి సంతూర్ 6 సబ్బులు పడితే ఈ 3 సబ్బులే సరిపోతాయి. మూడింటికైనా 343 చూడండి, 130 చిల్లర అవుతుంది. అది 200 దాకా వస్తుంది. అది ప్రతి ఒక్క ప్రొడక్ట్ రేట్ ఉంటుంది, దానికి మనకు తేడా, కానీ ఎక్కువ రోజులు వస్తుంది, క్వాలిటీ ఎక్కువ ఉంది. చూడండి ప్రతి ఒక్క డెమో చూడండి. ఇది వాడుకొని వాళ్ళని బతికిస్తున్నాం డబ్బు మనం. ఇది వాడుకొని మనం ఉన్న నేను వేరే వాళ్ళకి చెప్తే ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. ఏం లేదు మేడం, ఒకసారి ప్రొడక్ట్స్ వాడుకోండి. వాడుకున్నాక ఇప్పటిదాకా మేడం అడ్రస్ చెప్పింది కదా, అక్కడ మళ్ళీ బ్రాంచ్లో మీటింగ్ అయితే అక్కడ రండి. ఎలా నిజమేనా, ఎలా వస్తుంది డబ్బు తెలుసుకోవడం రాండి. ముందు ప్రొడక్ట్స్ మాస్తేనే కదా మీకు కొంచెం ఏదైనా చేసేది. ఐడి ఇచ్చి ఆధార్ ఇచ్చి ఐడి చేసుకొని కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకోండి. నువ్వు క్లారిటీ తీసుకోవాల్సి నువ్వు ఇలా నేను అదే పని చేసి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మీటింగ్ అంటే సార్ ఇందా క్లారిటీ ఇచ్చింది కదా, ఇక్కడే చెప్పిండు. థమ్స్అప్ మంచిదా కొబ్బరి బొండం మంచిదా? కొబ్బరి బొండం తాత తాగి తండ్రి చెప్పిండు, తండ్రి తాగితే మనం చెప్పిండు. ఈ ఊర్లో లేకుండా ఏ ఊళ్ళో తెప్పించుకొని తాగుతాం. కానీ మహేష్ బాబు సినిమా చూసేది మనం. ఆయన హాఫ్ లీటర్ పట్టుకొని దమ్ముందా గుట్ట దూరుతాడు. మనం హాఫ్ లీటర్కి దమ్ముందా అంటున్నాం, నేను చూపిస్తాను 2 లీటర్ తెచ్చుకొని తాగుతాం. థమ్స్అప్ తాగడంలో ఒక్కడైనా బెనిఫిట్ ఉందా? థమ్స్అప్ తాగి హాస్పిటల్ పడ్డాక కొబ్బరి బొండం తాగుతాం మనం, అవునా కదా? మన అంచుకోరడైతే కొబ్బరి బొండం క్యారీ చేయొచ్చు కదా. మహేష్ బాబు కలిసి మన మంచి కాదు, మన ఆరోగ్యం కాదు. డబ్బు సంతూర్ సబ్బులు ఎట్లా ఆడేస్తారు తెలుసా? ఒక ఆమె నిలబడుతుంది, వావ్ అంటారు మహేష్ బాబు. అది పాప వచ్చి మమ్మీ అంటది, అవునా కదా? మరి మమ్మీ అంటే అమ్మ నాన్న అమ్మాయి అనుకున్నా అనుకుంటాడు మహేష్ బాబు. మరి మేము కూడా అదే వాడుతున్నాం. పిచ్చిరా మిమ్మల్ని పిచ్చిరా? నేను అలా నిలబడుకుంటా మన నాన్న చెప్తాము, 3-4 నెలలు జాయిన్ అయ్యి రూపాయలు ఆగిపోతాం. రూపాయలు రాకుండా 7 నెలలు కొంటున్నావా లేదా? నీ స్కూల్లో సంవత్సరం మొత్తం చేస్తే 80,000, 2 సంవత్సరాలు చేస్తే 1,60,000 అంట, 3 సంవత్సరాలు చేస్తే స్కూల్లో 2,40,000 అంట. నాకు లెక్కలు తెలుసు, కృష్ణ సార్ చెప్పారు. 3 సంవత్సరాల జీతం వెస్టేజ్ లో సంవత్సరం నిలబడ్డారు, 6 నెలలు రూపాయలు రాకుండా నిలబడ్డారు కాబట్టి స్కూల్లో 3 సంవత్సరాల జీతం వెస్టేజ్ లో 1 నెల తీసుకుంటారు. అవకాశం ఉన్నది ఇక్కడ, ప్రతి ఒక్కరికి ఉంది. ఇందులో సక్సెస్ రావాలంటే ఆకలి ఉండాలి. ఒకటే చెప్పారు, తీరిక కోరిక ఓపిక. వెస్టేజ్ లో నిలబడాలి, కనబడాలి, వినబడాలి. ఈ 6 చేసి 1 ఇయర్ గోల్ పెట్టుకోమని చెప్పారు. గోల్ పెట్టుకోకుండా బండి ముందు పోదు, అవునా కదా? మనం ఈ నుంచి ఇప్పుడు మిర్యాల కూడా నడవమంటే ఎవరు కూడా కారు నడవదు. నా కారు వస్తుంది అన్ని వస్తుంది చెప్పరు. నువ్వు ఆధార్ కార్డు పట్టుకొని రా, నీకు 20,000 ఇస్తున్నా అంటే మూలకున్న ముసలమ్మ కూడా నడుస్తుంది, అవునా కదా? నాకు కూడా అదే డబ్బు కావాలి. ఇలా ఎంత కావాలన్నా ఉంది, ఏది కావాలని ఉంది, తీసుకునే దమ్ము దాంట్లో గౌతమ్ బాలి సార్. నాకు కూడా అదే డబ్బు కావాలి. ఇందులో సింపుల్ మేడం సొంత తెలివి ఏది పడికి రాదు. టీచర్ అయినా, డాక్టర్ అయినా, కానిస్టేబుల్ అయినా అప్లైనర్ చేయబట్టుకొని నడిస్తేనే సక్సెస్ అవుతారు. అప్లైనర్ అంటే ఇంటికాడ పట్టుకుని అప్లైనర్ కాదు, ఇందులో సక్సెస్ అయితే చెక్కులు పెట్టి అప్లైనర్. నేను అదే పాండ్ సార్ ఏం చెప్తా చేసిన కాబట్టి స్కూల్లో నెల జీతం 8,000, వెస్టేజ్ లో ఒకటే రోజుకి 8,000 తీసుకుంటాను. ఎందుకంటే రానప్పుడే 10,000 వస్తే చాలు అనుకున్నా, 10 వచ్చేసరికి ఆశ పెరిగిపోతుంది. మళ్ళీ గోల్ పెట్టినా డిసెంబర్ చెక్ జనవరి 10 తారీఖు 4 లక్షలు. మార్చిలో నా టీం నుంచి ఒక 10 కార్లు తీయబోతున్నా. నా టీం నుంచి నేను నాకు ఇంకా డౌన్ లైన్స్ అంతా 10 కార్లు. సబ్బుల కంపెనీలో 10 కార్లు అంటే గ్రేటా కదా? దయచేసి